కర్ణుడు అనగానే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటించిన, నిర్మించిన, తెరకెక్కించిన దానవీర సూరకర్ణ గుర్తుకొస్తుంది. అయితే ఈ చిత్రం తెరకెక్కి ఏళ్లు గడవటంతో ఇప్పుడు ఈ తరం స్టార్ హీరోలందరూ కర్ణుడు క్యారెక్టర్పై ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు. నట సార్వభౌముడి దారిలో తాము కూడా తెరపై కర్ణుడిగా కనిపించాలి అనుకుంటున్నారు. రెబల్ స్టారుడు తెరపై కర్ణుడిగా కనిపించడం కల్కి చిత్రానికి కోట్లు కురిపించింది. బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల మైలురాయిని దాటేలా చేసింది. అందుకే అనుకుంటా ఇప్పుడు మరో స్టార్ హీరో సూర్య కూడా తెరపై కర్ణుడిగా మారేందుకు సిద్ధమవుతున్నాడు. పైగా బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా తెరకెక్కించే పాత్రలో కర్ణగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిజానికి కల్కి సీక్వెల్లో ప్రభాస్ పూర్తిస్థాయి కర్ణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. కాకపోతే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో 4 ఏళ్ల సమయం పడుతుంది. ఈలోపు సూర్య నటించే కర్ణుడి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో విక్రమ్ కూడా కర్ణుడి పాత్ర నేపథ్యంలో తెరకెక్కే చిత్రంలో నటించాడు. కొంత భాగం షూటింగ్ జరిగిన తరువాత కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సినిమా ఆగిపోయింది. లేకపోతే చియాన్ ఈ పాటికే బిగ్ స్క్రీన్ పై కర్ణుడి పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేవాడు.